హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తక్షశీల ఐఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈరోజు ఆగస్ట్ 24 హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దాము. సో ఈరోజు క్లాస్లో మనం కవర్ చేయబోయే ఆర్టికల్స్ వచ్చేసి ద కాంగ్రెస్ హైలైట్స్ ది అబ్నార్మల్ డిలే ఇన్ లోక్సభ prorogation and digging for gold, not Delulu, an AI tutor for every child in India, a civilizational approach to social media, the rural-urban divide in female labor force participation. So, ఒక్కొక్క ఆర్టికల్ని మనం క్లియర్గా చూద్దాము. ఓకే, కాంగ్రెస్ హైలైట్స్ అబ్నార్మల్ డిలే ఇన్ లోక్సభ prorogation. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన పాలిటీ, గవర్నెన్స్, పార్లమెంట్ ఈ టాపిక్స్ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే లోక్సభ సెషన్ అనేది ముగిసిన తర్వాత కూడా ఫార్మల్గా ఈ ప్రోరోగేషన్ అనేది ఎందుకు డిలే అవుతుంది అనే పాయింట్స్ మీద అయితే ఈ ఆర్టికల్ మాట్లాడుతున్నారు. సో మనకి ఇదంతా కూడా ఇంపార్టెంట్ కాదు. సో యూపీఎస్సీ సిలబస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోరోగేషన్ అంటే ఏంటి, అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి అంటే ఏంటి, సో ఒక పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సెషన్స్ ఎలా జరుగుతాయి, దాంట్లో యూజ్ చేసే వర్డ్స్ ఏంటి, ఈ పాయింట్స్ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. ఓకే, అయితే లోక్సభ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టాప్ చేయడాన్ని మనం అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి అంటాం. సో ఎంటైర్ సెషన్ని ఫార్మల్లీ క్లోజ్ చేయడాన్ని మనం ప్రోరోగేషన్ అంటాం. సో ఈ రెండు సేమ్ కాదు. ఓకే, సో అయితే ఫస్ట్ మనం చూద్దాం అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి. అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి, అసలు అడ్జార్న్మెంట్ అంటే ఏంటంటే పార్లమెంట్ సిట్టింగ్ని టెంపరర్లీ స్టాప్ చేయడం. సైనడ్ అయ్యి అంటే వితౌట్ ఫిక్సింగ్ అ డేట్, ఒక డేట్ అనేది ఫిక్స్ అవ్వకుండా పార్లమెంట్ యొక్క సిట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని టెంపరర్లీ స్టాప్ చేయడాన్ని మనం అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి అంటాం. అంటే నెక్స్ట్ సిట్టింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందో డేట్ అనేది ఫిక్స్ చేయకుండా హౌస్ని వాయిదా వేయడాన్ని మనం అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి అంటాం. ఈ రోజుతో మీటింగ్ స్టాప్ అయిపోయింది, నెక్స్ట్ మీటింగ్ యొక్క డేట్ లేటర్ డిసైడ్ చేస్తాం అనే సిచ్యువేషన్స్లో అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి అయితే చెప్తారు. ఓకే, మరి ప్రోరోగేషన్ అంటే ఏంటి? ప్రోరోగేషన్ అంటే ఏంటంటే ఒక పార్లమెంట్ సెషన్ని ఫార్మల్ని ఎండ్ చేయడం. సో ఇది జనరల్లీ ప్రెసిడెంట్ చేస్తారు. ఓకే, సాధారణంగా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ మీద ప్రెసిడెంట్ వచ్చేసి ప్రోరోగేట్ చేస్తారు. సో సిట్టింగ్ని ఆపేయడాన్ని, టెంపరరీ ఆపేయడాన్ని అడ్జార్న్మెంట్ అయితే, ఒక సెషన్ని ఆపేయడాన్ని మనం ప్రోరోగేషన్ అంటాం. సో హౌసే మనకి స్టాప్ చేస్తే దాన్ని డిజల్యూషన్ అంటాం. జనరల్లీ మనకి లోక్సభ సందర్భాల్లో ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ వస్తున్నప్పుడు డిజల్యూషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ అనేది క్లారిటీగా నేర్చుకోవాలి ఈ ఆర్టికల్ నుంచి. ఓకే, అయితే ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఈ లోక్సభ మనకి ఆగస్టు 13న అడ్జార్న్మెంట్ సైనడ్ అయితే అయిందంట, కానీ వెంటనే సెషన్స్ ఫార్మల్లీ ప్రోరోగ్ కాలేదు, ఒక 10 days డిలే అయితే వచ్చింది. కాంగ్రెస్ దీనిని ఒక అబ్నార్మల్ డిలేగా అయితే క్వశ్చన్ చేసింది. ఓకే, సో ఈ అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి ఈ ప్రోరోగేషన్ మధ్య కొన్ని రోజుల గ్యాప్ అయితే ఉండొచ్చు. సో నార్మల్ ప్రాక్టీస్లో ఈ గ్యాప్ జనరల్లీ 2 to 4 days ఉండేది, కానీ ఈసారి 10 days అవ్వడంతో దీని మీద పొలిటికల్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో మెయిన్గా మనం స్టాటిక్ పార్ట్ ఆఫ్ అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి, ప్రోరోగేషన్, డిజల్యూషన్, సో ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So prorogation means the formal termination of a session of a parliament by a president. It is different from adjournment, which only suspends the sitting of the house. Okay, so Lok Sabha was adjourned sine die on August 13, but its formal prorogation was delayed. The article highlights the importance of timely prorogation for a formally closing a parliamentary session and enabling the next session. So the issue is linked to the constitutional and procedural functioning of the parliament. Okay, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము, డిగ్గింగ్ ఫర్ గోల్డ్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఫెడరలిజం, సెంటర్ స్టేట్ రిలేషన్స్, మైనింగ్, మినరల్ రిసోర్సెస్ ఈ పాయింట్స్ కింద అయితే ఈ ఆర్టికల్ని మనం చదువుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్లో వచ్చేసి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 గురించి అయితే మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు స్టేట్స్కి
మినరల్ రీసోర్సెస్ పైన రెగ్యులేషన్స్ కానివ్వండి, మైనింగ్ లీజెస్, ట్యాక్సెస్ ద్వారా ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితే ఉండేది. కొత్త అమెండ్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో దీని ద్వారా ఈ మినరల్ బేరింగ్ ల్యాండ్స్పై ఎక్స్ట్రాక్షన్ అండ్ మేనేజ్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ అయితే పెరుగుతుంది. ఇది ఒడిశాలో ముఖ్యంగా ఒక కన్సర్న్కి కారణం అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్లో అయితే మనకి మాట్లాడుతున్నారు. అయితే అసలు ఈ చేంజెస్ ఏంటి, అసలు ఈ బిల్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ద బిల్ ఈజ్ MMDR అమెండ్మెంట్ బిల్. ఓకే, అమెండ్మెంట్ బిల్ 2026, దట్ ఈస్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. ఓకే, సో ఈ బిల్ వచ్చేసి పార్లమెంట్లో పాస్ అయింది. సో దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. ఈ ఎక్స్ట్రాక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరింతగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్లోకి అయితే తీసుకొస్తుంది. పర్టికులర్లీ మినరల్ బేరింగ్ ల్యాండ్ అంటే మినరల్స్ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి అమెండ్మెంట్లో ఈ మినరల్ బేరింగ్ ల్యాండ్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా సెంటర్కి ఎక్కువగా రెగ్యులేటరీ కంట్రోల్ అయితే వస్తుందని చెప్పి ఒడిశాలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అయితే భయపడుతున్నారంట. అయితే స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు కన్సర్న్స్ అవుతున్నాయి అంటే ఈ పాయింట్లో ఇండియాలో ముఖ్యంగా ల్యాండ్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, మైనింగ్ రెవెన్యూస్ అన్నీ కూడా స్టేట్కి చాలా ఇంపార్టెంట్. సో ఒక ఒడిశా ఒక ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే ఒడిశాలో మనకి ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ, క్రోమైట్ వంటి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మైనింగ్ ద్వారా అక్కడ స్టేట్కి ఒక రాయల్టీ కానీ, ట్యాక్సెస్ కానీ, ఫీజ్ కానీ, అదర్ రెవెన్యూస్ అయితే దాని నుంచి స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ కనుక అక్కడ పెరిగింది అంటే స్టేట్ కంట్రోల్ మరియు స్టేట్ యొక్క రెవెన్యూ అనేది పొటెన్షియల్లీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కన్సర్న్స్ అయితే చూపిస్తున్నాయి. పర్టికులర్లీ ఒడిశానే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని ఆర్టికల్లో చెప్తున్నారు. ఇది పర్టికులర్లీ వర్రీ అవుతున్నట్టు, ఎందుకంటే ఇండియా యొక్క మినరల్ ప్రొడక్షన్లో ఒడిశా వచ్చేసి మేజర్ కాంట్రిబ్యూటర్. సో 2024 నుంచి 2025లో ఒడిశా యొక్క మినరల్ ప్రొడక్షన్ వాల్యూ కనుక తీసుకుంటే సుమారుగా అంటది 67,955.89 క్రోర్స్గా అయితే రిపోర్ట్ అయిందంట. అందులో మైనింగ్కి స్టేట్ రెవెన్యూలో అయితే సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. అందువల్ల ఈ మైనింగ్ రెగ్యులేషన్స్లో కనుక పెద్ద చేంజెస్ కనుక వచ్చినాయి అంటే ముఖ్యంగా ఈ స్టేట్ యొక్క ఫినాన్సెస్ మీద ప్రభావం పడే అవకాశం ఉందనైతే మనం చూస్తున్నాం. అయితే అసలు ఈ MMDR యాక్ట్ అంటే ఏంటంటే ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చేసి అసలు ఇనీషియల్లీ 1957లో ఈ యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఇండియాలో మినరల్ యొక్క డెవలప్మెంట్స్, ఈ మైనింగ్ యొక్క రెగ్యులేషన్స్ కానీ, మినరల్స్ యొక్క కన్సెషన్స్ వంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్స్ని చేసే ఒక యాక్ట్ అనమాట. అయితే మనకి 2026లో ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ఈ 1957 యాక్ట్లో అయితే చేంజెస్ అయితే తీసుకొస్తుంది. సో ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెడరలిజం, సెంటర్ స్టేట్ యొక్క రిలేషన్స్, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ వంటి సెన్సిటివ్ ఏరియాస్లో హూ షుడ్ కంట్రోల్ ద మినరల్ రిసోర్సెస్, సెంటరా లేకపోతే స్టేటా అనే ఒక ఆర్గ్యుమెంట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఒడిశా యొక్క ఆర్గ్యుమెంట్ కనుక తీసుకుంటే స్టేట్కి మినరల్ రిసోర్సెస్ పైన ఎగ్జిస్టింగ్ అథారిటీ అనేది తగ్గకూడదు, మైనింగ్ వల్ల వచ్చే రెవెన్యూ కూడా స్టేట్ డెవలప్మెంట్కి అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి అమెండ్మెంట్స్లో ఫిజికల్ ఫెడరలిజం మరియు అడ్మినిస్ట్రేటివ్ ఫెడరలిజం రెండింటిని టచ్ చేస్తుందని చెప్పి అయితే ఒడిశా గవర్నమెంట్ అయితే ఆర్గ్యూ చేస్తుంది. అయితే మనం మైనింగ్ గురించి చూసుకున్నప్పుడు మైనింగ్ వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని మనం చూస్తాం. ముఖ్యంగా ఫారెస్ట్ డిగ్రేడేషన్, పొల్యూషన్, అక్కడున్న పీపుల్ డిస్ప్లేస్మెంట్ కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లైవ్లీహుడ్ లాస్ అయిపోవడం, అక్కడున్న వాటర్ కంటామినేట్ అవ్వడం, ఇలాంటి చాలా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అయితే రావచ్చు. సో ఇక్కడ ఒడిశాలోని ఈ సుకిందా వ్యాలీ క్రోమైట్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్గా మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఈ సుకిందా వ్యాలీలో ఇండియా యొక్క మేజర్ క్రోమైట్ రిసోర్సెస్ అయితే ఉన్నాయి. సో మైనింగ్ వల్ల అక్కడ ఎన్విరాన్మెంటల్ మరియు హెల్త్ కన్సర్న్స్ అనేవి చాలా కాలంగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఆర్టికల్లో అయితే హైలైట్ చేస్తున్నారు. సో మైనింగ్ వల్ల ముఖ్యంగా బెనిఫిట్స్ మాత్రమే కాదు, లోకల్ కమ్యూనిటీస్కి కూడా దాని మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డిస్ప్లేస్మెంట్, పొల్యూషన్, హెల్త్ ఇంపాక్ట్స్ ఇలాంటి చాలా కన్సర్న్స్ అయితే మనం చూడొచ్చు. అందుకే మినరల్ డెవలప్మెంట్లో కూడా మనం ముఖ్యంగా ఎకనామిక్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరియు లోకల్ కమ్యూనిటీ వెల్ఫేర్ వీటి మధ్య బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో
ఈ పాయింట్స్లో అయితే మనకి ఈ ఆర్టికల్ని మనం చూడొచ్చు. సో మైనింగ్ రిలేటెడ్ వస్తున్న ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. వాట్ అబౌట్ దిస్ ఎంఎండిఆర్ యాక్ట్ అండ్ ఎంఎండిఆర్ యాక్ట్లో రీసెంట్గా తీసుకొస్తున్న అమెండ్మెంట్స్ ఏంటి? సో వాట్ ఈస్ అబౌట్ ద స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్స్ ఏంటి, సెంట్రల్ కన్సర్న్స్ ఏంటి, దీనివల్ల సెంట్రల్ స్టేట్ యొక్క రిలేషన్స్ ఏంటి, ఫెడరలిజం యాంగిల్లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఇన్ ద పాయింట్ ఆఫ్ పాలిటీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది, గవర్నెన్స్ పరంగా మనం లాస్ని ఎలా చూడొచ్చు, ఇలా మల్టిపుల్ యూపీఎస్సీ సిలబస్ ఉన్న టాపిక్స్తో ఈ జస్ట్ ఒక పర్టికులర్ ఇష్యూని మనం లింక్ చేసి చదువుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. సో ద ఎంఎండిఆర్ యాక్ట్ 2026 changes the regulatory framework for the extraction and the management of minerals. The amendment gives the central government greater control over the mineral bearing lands, and Odisha is concerned about the physical interest and control over the mineral resources, and Odisha is a major mineral producing state with a significant deposits of iron ore, coal, chromite and other minerals. So the amendment may affect the state revenue from mining leases, taxes and mineral related activities. It raises concerns of center state relations, physical federalism, state control over the natural resources. So mining also creates the concerns related to environmental degradation, displacement and the health impact. So therefore the article highlights the need to balance mineral development, environmental protection, state interest and as well as a లోకల్ కమ్యూనిటీస్, వీటి మధ్య బ్యాలెన్స్ అనేది అవసరము అన్నట్లుగా అయితే మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. సో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ వచ్చేసి నాట్ డెలులు అండ్ ఏఐ ట్యూటర్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా. అగైన్ ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ సోషల్ జస్టిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఈ పాయింట్స్ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు, బోత్ GS2 అండ్ యాజ్ వెల్ యాజ్ GS3 ఆఫ్ ది సిలబస్. అయితే ఈ ఎడిటోరియల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే ఇండియాలో ప్రతి స్టూడెంట్కి అఫోర్డబుల్ మరియు ఫ్రీ ఏఐ బేస్డ్ పర్సనలైజ్డ్ ట్యూటర్ అందించగల ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే గవర్నమెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే మాట్లాడుతుంది. ఇప్పుడు ఇండియాలో చాలామంది స్టూడెంట్స్ అయితే ప్రైవేట్ కోచింగ్ మీద అయితే డిపెండ్ అవుతున్నారు. కానీ కోచింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, క్వాలిటీ కూడా మనకి యూనిఫామ్గా అయితే ఉండదు. సో అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో ఒక ఐడియాని అయితే చెప్తున్నారు. ఏంటి, గవర్నమెంట్ టీచర్గా మారాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేయాలి. ఒక ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీస్, టీచర్స్, ట్యూటర్స్ అందరూ ఆ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద సర్వీస్ అందించాలి. అప్పుడు స్టూడెంట్స్కి తన లెర్నింగ్ డేటాపై అయితే కంట్రోల్ ఉండాలి అనే కొన్ని సజెషన్స్ని, కొన్ని ఐడియాస్ని ఇస్తూ మనకి ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏం చెప్పారో చూద్దాం. అసలు ఇది ఎందుకు మనకి ఇండియాకి ఎందుకు నీడెడ్, ఈ ఏఐ ట్యూటర్ అనేది అసలు ఇండియాకి ఎందుకు నీడెడ్ అనేది కనుక మనం తీసుకుంటే, ఇండియాలో స్టూడెంట్స్ చాలా పెద్ద సంఖ్యలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అయితే కోచింగ్స్ తీసుకుంటున్నారు, రైట్? సో ఇండియాలో ఈ టెస్ట్ ప్రిపరేషన్ మార్కెట్ అనేది చాలా పెద్దది. అరౌండ్ 2 lakh కోచింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయని చెప్పి కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లాసెస్ 9 నుంచి 12లో కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే ప్రైవేట్ కోచింగ్ అయితే తీసుకుంటున్నారు. సో కోచింగ్ వల్ల ఫ్యామిలీస్పై ఒక సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ బర్డెన్ అయితే ఉంటుంది. అంటే గుడ్ కోచింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెన్సివ్ అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంది అందరికీ. సో ఈ హై క్వాలిటీ కోచింగ్ అనేది అందుబాటులో ఉండదు. సో ఇక్కడే ఏఐ ట్యూటర్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనేది మనకి ఇక్కడ పాయింట్. సో ఏఐ ట్యూటర్, ఓకే. సో ఒక స్టూడెంట్కి ఒక కాన్సెప్ట్ కనుక అర్థం కాకపోతే ఏఐ ట్యూటర్ వచ్చేసి ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్వశ్చన్స్ ఇవ్వాలి, మిస్టేక్స్ ఐడెంటిఫై చేయగలగాలి, ఒక పర్సనలైజ్డ్ ప్రాక్టీస్ ఇవ్వగలగాలి, ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం కానీ, స్టూడెంట్స్ యొక్క వీక్నెస్కి తగ్గట్టుగా ఒక నెక్స్ట్ మెటీరియల్ సజెస్ట్ చేయడం లాంటివి చేయాలి. అలాంటి ఒక ఏఐ ట్యూటర్ కావాలి. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఎడ్యుకేషన్ లాంటిది కాకుండా ఒక పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది ఇవ్వగలగాలి అనేది మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ షుడ్ నాట్ బికమ్ ద టీచర్. ఇన్స్టెడ్ ద గవర్నమెంట్ షుడ్ క్రియేట్ అ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్. అంటే గవర్నమెంట్ ఒక ఐడెంటిటీ, పేమెంట్స్ని, డేటా డిస్కవరీని కానీ, ఏపీఐస్ని కానీ, ఒక కామన్ స్టాండర్డ్స్ లేదంటే ఒక డిజిటల్ యాక్సెస్ వంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే ప్రొవైడ్ చేయాలి. దానిలో ప్రైవేట్ సెక్టర్ యొక్క కంటెంట్, టీచర్స్, డౌట్ సాల్వింగ్స్ కానీ, మెంటరింగ్స్ కానీ, ఏఐ మోడల్స్ వంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. అయితే యూపీఐ మోడల్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే తీసుకొని మెన్షన్ చేయడం జరిగింది.
ఓకే. సో యూపీఐలో ముఖ్యంగా గవర్నమెంట్ ఒక ఎకోసిస్టమ్ అయితే క్రియేట్ చేసింది కదా. సో గవర్నమెంట్ స్వయంగా ప్రతి పేమెంట్ చేయదు. సో డిఫరెంట్ ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపీట్ చేస్తాయి, రైట్. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా గవర్నమెంట్ బిల్డ్స్ ద రైల్స్ బట్ ద ప్రైవేట్ ప్లేయర్స్ ప్రొవైడ్ ద సర్వీసెస్. ఇది ఒక ఇంపార్టెంట్ గవర్నెన్స్ కాన్సెప్ట్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ డేటా ఎవరిది అంటే స్టూడెంట్ ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్ మార్చిన లేదా ఒక ప్రీవియస్ లెర్నింగ్ రికార్డ్ని కొత్త ప్లాట్ఫామ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఒక ప్లాట్ఫామ్ ఏలో చదివాడు, తర్వాత ప్లాట్ఫామ్ బికి వెళ్ళాడు అనుకుందాం. అప్పుడు మొత్తం లెర్నింగ్ హిస్టరీ పోకూడదు. ఇన్స్టెడ్ స్టూడెంట్ డేటా మొత్తం పోర్టబుల్గా ఉండాలి. ఇలాంటి ఫీచర్స్ని పెట్టడం కానీ, ఇంటర్ఆపరబిలిటీ మీన్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఒకదానితో ఒకటి డేటా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకునే ఎబిలిటీ. లైక్ ప్లాట్ఫామ్ ఏలో స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ డేటా ప్లాట్ఫామ్ బిలో కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా అలా చేసినప్పుడు స్టూడెంట్స్ని కంటిన్యూస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఆధార్ని కానీ, డిజిలాకర్ వంటి ఐడెంటిటీ సిస్టమ్స్ని, అపార్ ఐడి వంటి ఎడ్యుకేషనల్ ఐడెంటిటీస్ని అయితే వాడుకోవచ్చు. సో దీంతో స్టూడెంట్స్ యొక్క అకాడమిక్ రికార్డ్ని ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో గవర్నమెంట్ కూడా ఒక కామన్ రిఫరెన్స్ యాప్ని కనుక క్రియేట్ చేయొచ్చు అని చెప్పి కూడా ఆర్టికల్లో అయితే మనకి సజెస్ట్ చేస్తున్నారు. సో స్టాండర్డ్ సిలబస్ని, క్యూరేటెడ్ కంటెంట్ని, ప్రాబ్లమ్ సెట్స్ని, మాక్ టెస్ట్ని, ఓపెన్ ఏఎస్ని, లేదంటే టాపిక్ వైజ్ రిసోర్సెస్ అయితే ఇందులో ఉంచొచ్చు. అండ్ ఆల్సో ఏఐ యొక్క పర్సనలైజేషన్, ఇది ఈ ఆర్టికల్ యొక్క కోర్ ఐడియా. ఏంటి? ఏఐ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసి, ఓకే ఈ స్టూడెంట్ కెమిస్ట్రీలో వీక్ ఉన్నాడు, కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేద్దాం. లేదా ఈ స్టూడెంట్ మ్యాథ్స్లో వీక్ ఉన్నాడు, సో మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఓకే ఈ స్ట్రాంగ్ ఉన్నాడు కదా, ఇంకా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఇచ్చి చూద్దాము. సో ఇట్లా స్టూడెంట్స్ని పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్ కనుక క్రియేట్ చేయొచ్చు. ఏఐని రికమెండేషన్, డయాగ్నోసిస్ మరియు పర్సనలైజేషన్కి వాడచ్చు అనే పాయింట్స్లో అయితే ఈ ఆర్టికల్ అయితే మనకి సజెస్ట్ చేస్తుంది. అయితే బేసిక్ లెర్నింగ్ రిసోర్సెస్ అనేవి అయితే ఫ్రీగా ఉండాలి. అవసరమైతే లైవ్ మెంటరింగ్, గ్రేడెడ్ అసైన్మెంట్స్, స్పెషలైజ్డ్ సపోర్ట్ వంటి సర్వీసెస్ కూడా పెయిడ్ లేదా సబ్సిడీస్గా ఇవ్వడం లాంటివి కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక మేజర్ ఛాలెంజ్ని అయితే ఉందంట, ముఖ్యంగా డిజిటల్ డివైడ్. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండకపోవచ్చు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండకపోవచ్చు, పర్సనలైజ్డ్ కంప్యూటర్స్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి కామన్ సర్వీస్ సెంటర్స్, స్కూల్ కంప్యూటర్ ల్యాబ్స్, లేదంటే లో బ్యాండ్ విత్ యాక్సెస్, లేదంటే ఫ్రీ డేటా లైవ్ స్ట్రీమింగ్ వంటి ఆప్షన్స్ ద్వారా అయితే యాక్సెస్ కల్పించడం లాంటివి అయితే చేయొచ్చు అనే పాయింట్స్ని అయితే ఇక్కడ గవర్నమెంట్ ఒక ఎడ్యుకేషన్ అనే ఒక పాయింట్ని ఒక ఏఐని ఉపయోగించి ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక యూపీఐ అయితే అనేది ఎలాగైతే క్రియేట్ చేశారో అదేవిధంగా ఒక డిజిటల్ ఎకోసిస్టమ్ ఎస్పెషల్లీ ఫర్ ఎడ్యుకేషన్, ఒక పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్ని మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక పాయింట్లో అయితే ఇక్కడ ఆర్టికల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ సమ్ గుడ్ సజెషన్స్ వేర్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో వేర్ యూ కెన్ యూజ్ దెమ్. ఎక్కడ అవసరమైతే అక్కడ ఆన్సర్స్లో ఎక్కడైతే మనం ఈ పాయింట్స్ని ఉపయోగించవచ్చు అన్నప్పుడు ఈ థాట్ ప్రాసెస్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So the article proposes using AI as a personalized tutor to improve access to quality education. The government can create a public digital infrastructure rather than becoming the direct content provider. And AI can provide the personalized learning, doubt solving, mentoring and adaptive assessments. So the existing digital platforms and educational content can be integrated through OpenAIs and interoperability. Student data should remain student owned and portable across the educational platforms. So a common platform can provide access to content, mock tests, assignments and learning records. So AI can help reduce inequalities in access to quality teachers and the personalized learning. The approach should focus on open standards, transparency, data protection and the quality assurance. So therefore the government role should be to create the digital rails and standards while the private and educational providers compete to deliver the quality content. So AI should complement the teachers rather than completely replace them. Okay, so next article చూద్దాము.
సో ఏ సివిలైజేషనల్ అప్రోచ్ టు సోషల్ మీడియా. సో అగైన్ ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పాయింట్స్ కింద ఈ ఆర్టికల్ని మనం చదువుకోవచ్చు. సో ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే సోషల్ మీడియాలో పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి రెగ్యులేషన్స్ అవసరం, కానీ సోషల్ మీడియాని పూర్తిగా బ్యాన్ చేయడం ఒక్కటే సొల్యూషన్ కాదు. టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఆపడం కంటే కూడా పిల్లలకి డిజిటల్ లిటరసీ ఇవ్వాలి, పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి, స్కూల్స్లో ఈ డిజిటల్ సిటిజన్షిప్ని ఏదైతే ఉందో దాన్ని నేర్పించడం, ప్లాట్ఫామ్స్కి అకౌంటబిలిటీ ఉంచడం, ఇండియన్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మోడర్న్ టెక్నాలజీతో కంబైన్ చేయడం లాంటివి అయితే చేయొచ్చు. సో ఇక్కడ టెక్నాలజీని ఒక ఫియర్గా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ టెక్నాలజీని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనే పాయింట్స్ కింద అయితే ఈ ఆర్టికల్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం కనుక తీసుకుంటే మైనర్స్కి సోషల్ మీడియా యూస్పై అయితే మనకి డిబేట్స్ అయితే జరుగుతున్నాయి చాలా కంట్రీస్లో. సో ఈ సోషల్ మీడియా వల్ల చిల్డ్రన్కి ముఖ్యంగా మ్యానిపులేషన్, ఎడిక్షన్, సైబర్ బుల్లింగ్ లేదంటే హార్మ్ఫుల్ కంటెంట్ వంటి రిస్క్స్ అయితే ఉండొచ్చు. అందుకే కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, స్ట్రాంగర్ రెగ్యులేషన్స్ వైపు అయితే వెళ్తున్నాయి. సో అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో ఒక క్వశ్చన్ చేస్తున్నారు, ఏమని, బ్యాన్ చేస్తే ప్రాబ్లం అనేది పూర్తిగా సాల్వ్ అవుతుందా? నో నో నాట్ నెసెసర్లీ, రైట్? సో దానికి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, హిస్టరీలో ప్రతి కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు సొసైటీకి ఖచ్చితంగా ఫియర్ అయితే వస్తుంది. సో ఉదాహరణకి మనం ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు కానివ్వండి, తర్వాత వచ్చిన రేడియో, ఆ తర్వాత వచ్చిన టెలివిజన్, తర్వాత వచ్చిన ఇంటర్నెట్ కానివ్వండి, సోషల్ మీడియా అవ్వచ్చు, తర్వాత ప్రోగ్రెషన్లో ఇప్పుడు ఏఐ కానివ్వండి. సో ప్రతి స్టేజ్లో కూడా మిస్ఇన్ఫర్మేషన్ వస్తుందనే ఒక ఫియర్ కానివ్వండి, సోషల్ డిస్రప్షన్ వస్తుందనే ఒక కన్సర్న్స్ అయితే మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ సమస్య అనేది టెక్నాలజీ ఉండడం కాదు, టెక్నాలజీని సొసైటీ ఎలా రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తుంది అనేదే అసలైన ఛాలెంజ్ అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈరోజు మనం కనుక తీసుకుంటే స్మార్ట్ ఫోన్ అనేది ఏదైతే ఉందో అది మనకు ఒకే సమయంలో ఒక లైబ్రరీని, న్యూస్ పేపర్స్ని, క్లాస్ రూమ్స్ని, మార్కెట్ ప్లేసెస్ని అన్నిటిని కూడా అన్ని విధాలుగా అయితే పనిచేస్తుంది, రైట్? సో దాన్ని సోషల్ మీడియాని ఏఐతో కనుక కలిస్తే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. అందుకే మనం సింపుల్గా బ్యాన్ కంటే కూడా బెటర్ ఇన్స్టిట్యూషన్స్ మరియు బెటర్ బిహేవియర్ని అవసరమని అయితే చెప్తున్నారు, రైట్? మనకి ఏఐ వల్ల ఛాలెంజెస్ అయితే ఇంకా పెరుగుతుంది, రైట్? సో ఫ్యూచర్ జనరేషన్స్ ఈ సోషల్ మీడియా మాత్రమే యూజ్ చేయరు, ఏఐ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతారు, ఏఐ ట్యూటర్స్తో లెర్న్ చేస్తారు, ఏఐ యొక్క మెంటర్స్తో మాట్లాడచ్చు, ఏఐ యొక్క ఎంటర్టైన్మెంట్ని కూడా యూజ్ చేస్తారు. సో అంటే ఏఐ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎడ్యుకేషన్కి, ఎంటర్టైన్మెంట్కి, మెంటర్ అన్నీ చేయగలవు. సో అదే సమయంలో మ్యానిపులేషన్ కూడా పాసిబుల్ అయితే ఉంది. కాబట్టి ఫ్యూచర్ ఛాలెంజెస్ కనుక మనం తీసుకుంటే సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయడం మాత్రమే సొల్యూషన్ కాదు, ఏఐని ప్లస్ డిజిటల్ ఎకోసిస్టమ్ గవర్నెన్స్ అయితే తీసుకురావాలి అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో రెగ్యులేషన్ వర్సెస్ ఇన్నోవేషన్. సో రెగ్యులేట్ చేయాలా లేదంటే ఇన్నోవేషన్ని ప్రోత్సహించాలా? సో ఇది ఇక్కడ మనం కోర్ డిబేట్లా చూడొచ్చు. సో గవర్నమెంట్ అనేది టెక్నాలజీపై బ్యారియర్స్ పెట్టడానికైతే ప్రయత్నిస్తుంది, రైట్? కానీ ఒక సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ వల్ల మనకి ప్రైవేట్ నెట్వర్క్ కానీ, ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్స్ లేదంటే ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ కానీ, ఫ్యూచర్ ఏఐ టూల్స్ వంటి వాటి ద్వారా మనకి రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని సర్కంవెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే రెగ్యులేషన్ అనేది నెసెసరీయే, బట్ రెగ్యులేషన్ ఒక్కటే ఇన్సఫిషియంట్ అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనకి ఇక్కడ చెప్పారు, ఏంటంటే పేరెంట్స్ యొక్క రోల్. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ డిజిటల్లీ లిటరేట్ అవ్వగలగాలి. చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో ఏం చేస్తున్నారనే ఒక అండర్స్టాండింగ్ అయితే చేయాలి, ఆన్లైన్ బిహేవియర్ గురించి మాట్లాడాలి. అంటే పేరెంట్స్ ఫోన్ యూజ్ చేయొద్దని చెప్పడం మాత్రమే కాదు, ఇన్స్టెడ్ ఫోన్ని ఎలా రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి అనేది టీచ్ చేయాలి. నాట్ జస్ట్ ద పేరెంట్ రూల్, అండ్ ఆల్సో స్కూల్స్లో కూడా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్లో ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేయాలి. ముఖ్యంగా స్టూడెంట్స్కి కేవలం ఒక టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా డిజిటల్ సిటిజన్షిప్ లేదంటే క్రిటికల్ థింకింగ్ ఎలా, ఎథికల్ రీజనింగ్ ఏంటి, రెసిలియన్స్ ఏంటి, ఇలాంటివి నేర్పించాలి.
అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఏంటంటే ఇక్కడ ఇండియాకి సెంచరీస్ ఓల్డ్గా మనకి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ మనకి మన సొసైటీలో ముఖ్యంగా ఫ్యామిలీ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, రిలీజియస్ ట్రెడిషన్స్, కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్స్ వంటి విలువలు, రెస్పాన్సిబిలిటీస్ని, నాలెడ్జ్ని జనరేషన్స్కి అయితే ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఈ ఆర్టికల్లో గురు శిష్య ట్రెడిషన్ అయితే మెన్షన్ చేశారు. ఇది కేవలం ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ ది క్యారెక్టర్, సెల్ఫ్ డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ. అంటే ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ని తయారు చేయడం. ఈ ప్రిన్సిపల్ని డిజిటల్ ఏజ్కి అయితే అడాప్ట్ చేయొచ్చు అనే పాయింట్ని అయితే ఇక్కడ ముఖ్యంగా మెన్షన్ చేశారు. సో ఈ డిజిటల్ వరల్డ్లో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బిహేవ్ చేయడం అంటే ముఖ్యంగా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ని బ్లైండ్లీ షేర్ చేయడం కానీ, అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆన్లైన్ బుల్లింగ్ చేయకపోవడం, సో ప్రైవసీ రెస్పెక్ట్ చేయడం, ఎథికల్ బిహేవియర్స్ని పాటించడం, క్రిటికల్ థింకింగ్ను ఉపయోగించడం, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడం లాంటివైతే డిజిటల్ సిటిజన్షిప్గా అయితే మనం చూడొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ముఖ్యంగా లాస్ట్గా మనకి ఆర్టికల్లో మెన్షన్ చేస్తుంది ఏంటంటే కలెక్టివ్ అప్రోచ్ అయితే ఇక్కడ మేజర్గా సజెస్ట్ చేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం, రెగ్యులేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అల్టిమేట్ సొల్యూషన్. ఇన్స్టెడ్ వీ షుడ్ యూజ్ దమ్ ఎఫిషియెంట్లీ. ఆ అప్రోచ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇట్ షుడ్ బి అ కలెక్టివ్ అప్రోచ్ ఆఫ్ పేరెంట్స్, స్కూల్స్, గవర్నమెంట్ కానివ్వండి, టెక్నాలజికల్ కంపెనీస్ కానివ్వండి, సివిల్ సొసైటీస్ కానివ్వండి. ఈ కలెక్టివ్ అప్రోచ్తోనే వర్క్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ టెక్నాలజీని ఆపడం కాదు, టెక్నాలజీతో రెస్పాన్సిబుల్గా జీవించడం లాంటివి అయితే నేర్చుకోవాలి. అప్పుడే ఇండియా తన యొక్క సివిలైజేషనల్ స్ట్రెంగ్స్ని ఉపయోగించి టెక్నాలజీ, కల్చర్, ఇన్స్టిట్యూషన్, హ్యూమన్ వాల్యూస్ని కంబైన్ చేయగలుగుతుంది అనే పాయింట్స్లో అయితే మనకి ఈ ఆర్టికల్ అయితే మాట్లాడుతుంది. అగైన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్, ఏఐ ట్యూటర్ కానివ్వండి, సోషల్ మీడియా రెగ్యులేషన్ కానివ్వండి, బోత్ ఆర్ వెరీ గుడ్ అనాలిసిస్. యూ కెన్ యూజ్ ద పాయింట్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So social media can expose the minors to manipulation, addiction, bullying and the harmful content. So regulation is important for child protection, but regulation or the bans alone cannot solve the problem. So therefore the technological restrictions can potentially be circumvented through alternative platforms, encrypted applications and emerging technologies. The challenge is shifting from social media towards AI driven digital ecosystems. So children need digital literacy, responsible digital behavior. So schools should teach digital citizenship, critical thinking, ethical reasoning and resilience. So parents need to become more digitally literate and actively involved in children's online lives. Okay, so India can draw up to its civilizational traditions and social behavior institutions to promote responsible and ethical behavior, and the Guru Shishya tradition emphasizes not only the knowledge but also the character, self discipline and responsibility. So therefore a balanced approach should combine regulation, education, technology, cultural values and the responsible behavior. Okay, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. సో ద రూరల్ అర్బన్ డివైడ్ ఇన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అగైన్ ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఇండియన్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఉమెన్, సోషల్ ఎంపవర్మెంట్, జెండర్ ఇష్యూస్ ఆఫ్ బోత్ GS3 అండ్ GS1 సిలబస్తో అయితే ఈ ఆర్టికల్ మనం చదువుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే ఇండియాలో ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అయితే పెరుగుతుంది, కానీ రూరల్ ఏరియాస్లో ఈ పెరుగుదల అనేది అర్బన్ ఏరియాస్ కంటే కూడా ఎక్కువగా ఉంది అని అయితే మెన్షన్ చేస్తున్నారు. మనకి ఈ PLFS 2025 యొక్క డేటా ప్రకారం అంట 15 years అండ్ అబవ్ ఉమెన్కి ఈ రూరల్గా FPR అనేది 33% నుంచి కూడా 45.9%కి అయితే పెరిగిందంట. అదే అర్బన్ యొక్క ఈ FLFPR కనుక తీసుకుంటే ఇది 23.3% నుంచి కేవలం 27% పెరిగింది. అంటే రూరల్ ఉమెన్ పార్టిసిపేషన్లో ఇంక్రీజ్ అయితే మనం చాలా సిగ్నిఫికెంట్గా ఉంది. ఈ FLFR, దిస్ ఇస్ కాల్డ్ FLFPR,
ఇది పెరగడం మాత్రమే చూసి ఉమెన్ యొక్క ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది పూర్తిగా ఇంప్రూవ్ అయిందని మనం చెప్పలేము. ఎందుకంటే మనకి బేస్ లైన్ క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నేచర్ ఆఫ్ వర్క్ కూడా మనం చూడాలి అని అయితే చెప్తున్నారు. అయితే మ్యామ్ ఈ FLFPR అంటే ఏంటంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే ఒక వర్కింగ్ ఏజ్ ఉమెన్లో ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారు లేదా యాక్టివ్లీ వర్క్ కోసం అవైలబుల్గా ఉన్న వారి యొక్క లేబర్ ఫోర్స్లో ఎంత ప్రపోర్షన్ ఉన్నారో చూపించే ఒక ఇండికేటర్నే మనం ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. సో ఉమెన్ లేబర్ మార్కెట్లో ఎంతగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనే ఒక ఇండెక్స్ ఆర్ ఒక రేట్గా మనం చూడొచ్చు. అయితే మనకి ఈ PLFS యొక్క 2025 యొక్క డేటా ప్రకారం మనకి COVID-19 పాండమిక్ తర్వాత అంట ఫీమేల్ లేబర్ యొక్క ఫోర్స్ పార్టిసిపేషన్ అయితే పెరిగింది. సో 15 years అండ్ అబవ్ ఉమెన్ ఉన్న వాళ్ళ యొక్క సంఖ్య రూరల్లో మనం చూసుకున్నట్లు 33 నుంచి 45.9, అర్బన్ ఇండియా వచ్చేసి 23.3% నుంచి 27%కి అయితే పెరిగింది. అంటే రూరల్ ఏరియాస్లో ఇంక్రీజ్ అనేది 12.9% పాయింట్స్ పెరిగితే అర్బన్ ఏరియాలో ఇంక్రీజ్ కేవలం 4.4% మాత్రమే పెరిగింది. సో రూరల్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ రూరల్లో మనకి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడానికి కారణాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఒక్క కారణం వల్లనే ఎస్టాబ్లిష్ చేయలేదు. డేటాలో ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని స్టేట్స్లో లో బేస్ లైన్తో స్టార్ట్ అయ్యి ఫాస్టర్ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, హర్యానా వీటిలో మనం రిలేటివ్లీ లో బేస్ లైన్తో ప్రారంభమై ఆల్ ఇండియా యావరేజ్ కంటే కూడా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాయి. యావరేజ్ యాన్యువల్ పర్సంటేజ్ పాయింట్ చేంజ్లో కనుక తీసుకుంటే ఇదేంటంటే మనకి ప్రతి సంవత్సరం ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఎంత పర్సంటేజ్ పాయింట్తో చేంజ్ అవుతుంది అని చూపించే ఒక మెజర్ అనమాట. అయితే మనం ఇందాకటి నుంచి బేస్ లైన్ అంటున్నాం కదా. సో వాట్ ఈజ్ మెంట్ బై దిస్ బేస్ లైన్ వర్సెస్ రేట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ సో ఒక స్టేట్కి లో బేస్ లైన్ ప్లస్ ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, మరొక స్టేట్కి హై బేస్ లైన్ ప్లస్ స్లోవర్ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. అందుకే ఒక స్టేట్ని కేవలం ఒక యాన్యువల్ ఇంప్రూవ్మెంట్ రేట్తో అయితే కంపేర్ చేయడం అనేది సరైనది కాదని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ యొక్క పార్టిసిపేషన్ 10% నుంచి 15%కి ఇంక్రీజ్ అయింది. అనదర్ స్టేట్లో అదే FLFPR అనేది 40% నుంచి 43%కి ఇంక్రీజ్ అయింది. సో మొదటి స్టేట్స్కి మనం ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ సెకండ్ స్టేట్లో యాక్చువల్ పార్టిసిపేషన్ లెవెల్ అనేది ఇంకా ఎక్కువ హయ్యర్గా ఉంది. సో అక్కడ బేస్ లైన్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు అనేది చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ అబవ్ ఆల్ ఇండియా రూరల్ యావరేజ్ అనేది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా, బీహార్, రాజస్థాన్, హర్యానా వంటి స్టేట్స్లో అయితే రిలేటివ్లీ ఫాస్టర్ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాయంట. బిలో ఆల్ ఇండియా యావరేజ్ ఉన్న స్టేట్స్ కనుక మనం తీసుకుంటే మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అండ్ గోవా ఈ స్టేట్స్ అయితే కంపారిటివ్లీ స్లోవర్ ఇంప్రూవ్మెంట్ చూపించాయని అయితే చెప్తున్నారు. అయితే మనకి అర్బన్ ఏరియాస్లో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది రూరల్ ఏరియాస్ కంటే కొంచెం స్లోగా ఉందని చెప్తున్నారు. కానీ కొన్ని స్టేట్స్ అయితే స్ట్రాంగ్గా ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాయంట. ముఖ్యంగా రాజస్థాన్ కానీ, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఒడిశా, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇవి రిలేటివ్లీ ఫాస్టర్ అర్బన్ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాయని అయితే చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అయితే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెరగడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కనుక మనకి పెరిగితే హౌస్ హోల్డ్ లెవెల్లో ఇన్కమ్ అనేది పెరుగుతుంది, ఉమెన్ యొక్క ఎకనామిక్ ఇండిపెండెన్సీ పెరుగుతుంది, హ్యూమన్ క్యాపిటల్ అనేది మనం బెటర్గా యూటిలైజ్ చేయగలుగుతాం, జీడిపి గ్రోత్కి సపోర్ట్ అవుతుంది, జెండర్ ఈక్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, హౌస్ హోల్డ్ డెసిషన్ మేకింగ్లో కూడా ఉమెన్ యొక్క రోల్ పెరుగుతుంది. అందుకే మనకి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఒక ఇంక్లూజివ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్గా అయితే మనం చూడొచ్చు. ఓకే, సో అగైన్ దిస్ ఈజ్ అబౌట్ ది ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. దానికి సంబంధించి ఈ PLFSలో వచ్చిన కొన్ని డేటా పాయింట్స్ ఈ పాయింట్స్లో అయితే మెన్షన్ చేశారు. సో ఈ డేటా పాయింట్స్ని ఫ్యాక్ట్స్గా రాయడానికి ఉపయోగపడతాయి. సో ఇట్స్ మోర్ అబౌట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, జెండర్ ఈ పాయింట్స్లో అయితే మనం ఈ ఆర్టికల్ని చూడొచ్చు. అయితే ఒకసారి మనం క్విక్గా చూద్దాము.
So the female labor force participation has increased significantly after the COVID-19 pandemic. The rural female labor force participation increased from 33% to 45.9% in 2025. Urban female rate participation from 23.3% to 27.7%. Thus, the increase in the female labor force participation has more pronounced in rural areas. AAPP, average annual percentage point change, which is used to measure the pace of improvement in the female labor force participation. So the state shows significant variations in both the baselines and pace of improvement. A low baseline with faster improvement doesn't necessarily mean that a state has high overall FLPR, and similarly a state with high baseline may record slower improvement. Therefore, AIP is alone insufficient to assess female labor force participation. The female labor force participation is influenced by employment opportunities, social norms, household responsibilities, mobility, safety, and access to work. So the policy should focus on creating quality employment, skills, childcare, safe transport, and supportive work environment, especially for the women. Okay, so okay students, these are the important articles from the today's current affairs class. Hope you like this class, so please revise them properly. Thank you for listening and all the best.